గుంటూరు జీజీహెచ్‌లో ఉన్నటువంటి మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో, వాటిని సడెన్‌గా నిన్న రాత్రి నుంచి గూడా అవన్నీ గూడా క్లోజ్ చేపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి స్టాక్‌ని అర్ధరాత్రి సమయంలో క్యాజువాలిటీ ముందున్నటువంటి ఒక మెడికల్ షాప్‌లో తరలించారు. తర్వాత ఇప్పుడు ఏదైతే సూపరింటెండెంట్ రూమ్‌కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ మెడికల్ షాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఖాళీ చేస్తున్నారు. అయితే ఇక్కడ సమైక్య సభ్యులేమో క్లియర్‌గా మేము గతం నుంచి దీనికి నోటీసులు ఇచ్చామనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రెజెంట్ చూడొచ్చు ఇందులో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా వాళ్ళైతే ఖాళీ చేపించి ఇక్కడ డిఆర్‌డీఓ ఆఫీస్‌కి పంపిస్తున్నాం. ఆ తర్వాత ఎవరైతే ఈ స్టాక్ వాళ్ళది అనుకుంటారో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు అంటున్నారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ షాపుకి సంబంధించినటువంటి ఖాళీ చేపించేటటువంటి అంశం వివాదాస్పదంగా మారుతుంది. అయితే ఎవరైతే దీనికి సంబంధించి లీజుదారులు ఉన్నారో వాళ్ళు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇది ఖాళీ చేపిస్తున్నారు అంటున్నారు. సమైక్య సభ్యులేమో మాత్రం క్లియర్గా అనేక సార్లు వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, చాలా ఇబ్బందులు గురి చేశారు, కోర్టుకి తీసుకెళ్లారు, అనేక ఇబ్బందులు పెట్టారు, అందుకే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది, మాకు క్లియర్గా ఆదేశాలు అయితే ఉన్నాయి ఖాళీ చేయించడానికి, అందుకే మేము వచ్చి స్వయంగా ఇక్కడికి వచ్చి మరీ ఖాళీ చేస్తున్నాం అనే విధంగా కూడా సమైక్య సభ్యులు చెప్తున్నారు. కొంతమంది మాట్లాడదాం. అమ్మా, ఏంటి అసలు అంటే నోటీసులు ఇచ్చామనే విధంగా చెప్తున్నారు కదా, ఎప్పుడు ఇచ్చారు ఏంటి? ఏదైతే వాళ్ళు ఒక ఆగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి నోటీసులు ఉన్నాయా లేదా అనేటటువంటి పరిస్థితి అయితే ఒక క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నోటీసులు ఇచ్చామనే విధంగా ఆ సమైక్య సభ్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజెంట్ ఈ షాపు లీజుకి సంబంధించినటువంటి వాళ్ళతో అయితే మాట్లాడేటట్టు ఏంటి, ఎన్నింటికి వచ్చారు వాళ్ళు? రాత్రి మీరు ఉన్నారా? మేము ఉన్నాం సార్. 9 నుంచే వచ్చారు. 9 నుంచి వచ్చి ఎక్కడ మేము పనిచేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరన్నా రావటం కానీ అధికారులు రావటం కానీ ఇక్కడ నోటీసులు ఇస్తున్నాం, ఇది ఖాళీ చేయాలని నోటీస్ అసలు ఏం రాలేదు సార్. నోటీస్ అడిగిన రాత్రి కూడా వచ్చి వాళ్ళు ఖాళీ చేయాలి, మేము వచ్చేసాం, ఇంకా మాకు ఆర్డర్ ఉంది, ఖాళీ చేసేయాలని చెప్పి ఫస్ట్ జిల్లా సమైక్య మేడం గారు వచ్చారు, ప్రెసిడెంట్ మేడం గారు, మళ్ళీ ఎంఆర్ఓ గారు, సిఐ గారు కూడా వచ్చారు. వచ్చి చెప్పారా నోటీసులు ఉన్నాయండి మీరు ఖాళీ చేయాలని మీతో చెప్పారా? మాతో చెప్పలేదు సార్. మేడం గారు వచ్చి ముందు ఇన్ఫార్మ్ చేస్తారు, ఓవరాల్ గా వచ్చి చెప్పారు. మాకు ఎటువంటి పేపర్ కానీ ఏమి డాక్యుమెంట్స్ కానీ ఏమి ఇవ్వలేదు, మీరు ఎమ్మంటే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నారు. జిల్లా శాఖ గారు చెప్పారా మీతో? సిఏ గారు చెప్పారా లేకపోతే వీళ్ళు చెప్పారు? ఎంఆర్ఓ గారు పక్కన ఉండి ఫోన్ లో సార్తో మాట్లాడి వాళ్ళు ఖాళీ చేస్తారు, మీరు ఖాళీ చేయనియాలి, మీరు అడ్డుపడకూడదని చెప్పారు మాకు. సిఐ గారు కూడా అది చెప్పారు. మేము వెళ్తే సిఐ గారు వచ్చి వాళ్ళు ఖాళీ చేసుకుంటారు, వాళ్ళు డాక్యుమెంట్ తో వచ్చారు, మీరు అడ్డుపడకూడదు, మీరు పక్కన ఉండండి, వాళ్ళు ఖాళీ చేసుకొని వెళ్తారు, మేము డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు అని చెప్పారు. వాళ్ళు 9:30 ఆ ప్రాంతంలో మొదలుపెట్టి నైట్ 2 వరకు మేము చెప్తున్నా కూడా మందుల కోసం కస్టమర్లు వస్తారు, ఎమర్జెన్సీ మందులు ఉంటాయి, అర్ధరాత్రి మందుల కోసం జనాలు వస్తారు. ఇద్దరు చిన్న పాప స్కానింగ్ మెడిసిన్స్ కి ఇద్దరు ఏడ్చుకుంటా పరిగెత్తారు. వాళ్ళు ప్యాక్ చేసేసారు, మొత్తం చెప్పినా వినకుండా మొత్తం ప్యాక్ చేశారు. 2 వరకు కూర్చొని ప్యాక్ చేసుకొని మొత్తం సామాన్ మీది మొత్తం స్టాక్ అంతా మీ ఓనర్ చెప్పినా వాళ్ళు వినట్లేదు. పోలీసులతో వచ్చారు, సిఐ గారు వచ్చారు. మేము అది ఓన్ గా ఉన్న మెడిసిన్ ని తీసుకెళ్లే అర్హత ఉందా? లేదండి. మీరు అలర్ట్ అవ్వలేదు? నేను అలర్ట్ అవడానికి సార్, యాక్చువల్లీ నేను 9కి ఇంటికి వెళ్ళిన తర్వాత బాబుకి చెకప్ కోసం వెళ్ళాను. సడన్ గా నాకు చెప్పేసరికి నేను ఫోన్లో సంభాషించాను, మన సిఐ గారితో మాట్లాడాను, ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఎంఆర్ఓ గారు ఏమన్నా ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడుకోండి, మాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి. సరే, ఆర్డర్ నాకు ఇవ్వాలి కదా సార్, దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. నిజంగానే మీ దగ్గర తమ దగ్గర ఆర్డర్ ఉంటే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి చేద్దాం సార్. మిడ్ నైట్ క్లోజ్ చేసేసి పేషెంట్లను ఇబ్బంది పెట్టే పరిస్థితి అవసరం లేదు కదా. ఏమన్నా జరగకూడదు జరిగితే, ప్రాణ నష్టం జరిగితే ఏంటి పరిస్థితి, ఈ టైంలో వచ్చి చేయడం కరెక్ట్ కాదా అంటే, లేదండి ఈ నైట్ మీరు ఎట్టి పరిస్థితిలో చేసేయాల్సిందే అని చెప్పేసి మొత్తం స్టాక్ మొత్తాన్ని ఎట్లా పడితే అట్లా సార్, లక్షల రూపాయల విలువ ఈ స్టాక్ మొత్తాన్ని బస్తాల్లో వేసేసేసి వాళ్ళ ఇష్టానికి, దాంట్లో కూడా నా పూర్తి స్టాక్ కూడా రాలేదు సార్. ఈ అంశం మీద మీరు అధికారుల దృష్టి తీసుకెళ్లేదా? అలా తీయకూడదు. కి వెళ్ళాను, ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాను, కలెక్టర్ గారి నోటీస్ లో పెట్టాను. ప్రతి ఒక్కళ్ళు అంటే ఎప్పుడు పెట్టారు? 1 month బ్యాక్ పెట్టాను సార్. నాది కోర్టు పరిధిలో ఉన్న అంశం, మీ జోలికి వస్తే మీరు రిట్ అప్పీల్ వేయండి లేదా లోయర్ కోర్టులో వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. మీరు కోర్టుకి అసలు ఎందుకు, మీకు నోటీస్ రాలేదంటున్నారు కదా, మీరు కోర్టుని ఎందుకు అప్రోచ్ చెప్పి ఇబ్బంది పెడుతున్నారు సార్. ఎవరన్నా వచ్చి పర్సన్ ప్రెసిడెంట్ గారు తర్వాత బయట వ్యక్తులు మీరు ఖాళీ చేయమని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు.
ఆ క్రమంలో నేను కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. మీది ఎప్పుడు లీజ్ రెన్యువల్ అవ్వటం చెప్పి 2024 అండి. 24లో 5 years ఎక్స్టెండ్ చేశారు. ఇంకా నాకు ఏమని ఇచ్చారు? నేను బాగా చేస్తూ ఉన్నాను, అప్పటి వరకు 1 lakh ఇస్తూ ఉన్నారు కదా, ఇంకొక 50,000 పెంచి 1.5 lakh ఇవ్వండి ప్రతి నెల అని చెప్పేసి చేశారు. దాని ప్రకారం నేను స్టిల్ అంటే వాళ్ళకి ఏంటి ఈ చెల్లింపులు అనేది మీరు షాపుకి చెల్లిస్తారా లేదా స్టాక్ కోసం చెల్లించేటటువంటి? కోసమే చెల్లిస్తామండి, షాప్ కోసమే కేవలం జిల్లా సమైక్య వారికే చెల్లిస్తాము. వాళ్ళకి నేను నడుపుతున్నందుకు మీకు వచ్చే ఆదాయంలో ఎంత చెల్లించాలనే ఉన్న రూల్ ఉందా? అలా ఏం లేదండి, వాళ్ళు నిర్ణయించిన రూలే ఇది. 1,50,000 రూపాయలు వాళ్ళు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి. రెండు కింద టర్మ్ లో 1,00,000 రూపాయలు, సెకండ్ టర్మ్ లో 1,50,000. మీకు అసలు ఈ లీజ్ ఎట్లా వచ్చింది? ఆ టైంలో నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నానండి. నేను నాకున్న అనుభవం రీత్యా, తర్వాత నేను SHG మెంబర్ సభ్యులు, డ్వాక్రా మహిళా సభ్యురాలు కుమారుడై ఉండి ఇక్కడ చేసే అనుభవం ఉన్నందున నాకు ఆ టైంకి నాకున్న అనుభవ రీత్యా నాకు బాధ్యతలు ఇచ్చున్నారు సార్. అంటే మీ మదర్ చేసేవాళ్ళ SHG లో ఉన్నారు. ఇప్పుడు కమిటీలో లేరా? ఇప్పుడు కమిటీ కాదు సార్, అది డ్వాక్రాలో ఉన్నారు, గ్రామ స్థాయి కమిటీలో ఉంటారు. సమైక్య గ్రూప్ అనేది గతంలోది డిస్పోజ్ అయిపోయింది, కొత్తది ఏర్పడింది. ఆ కొత్తది ఏర్పడిన తర్వాత నుంచి మేము పదే వీళ్ళకి చెప్పాము, ఖాళీ చేయండి, ఆదాయం అనేది సమైక్యకి రావట్లేదు అనే విధంగా చెప్పామంట. ఆదాయం వచ్చేయడానికి ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది సార్ నా దగ్గర. నేను ఎవ్రీ మంత్ వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ ప్రకారం వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు గతంలో ఉన్న OB మెంబర్స్ 2029 వరకు చేసినప్పుడు, అప్పటి వరకు నేను రన్ చేసుకోవాలి కదండి, నేను దాని ప్రకారమే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 2021లో చేశారు, దాని తర్వాత 2-3 ప్రెసిడెంట్లు మారారు, కానీ వాళ్ళు మారినంత మాత్రం నన్ను ఖాళీ చేయమని ఏం చెప్పలేదు వాళ్ళు. ఇది కేవలం కావాలని చెప్పేసి కక్షపూరితంగా ఇంకో అంశం ఏంటంటే, గత కొద్ది రోజులుగా GGH లో ప్రైవేటు మెడికల్ షాపులు రన్ చేస్తున్నారు అనేది కూడా కొంత ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సార్, నేను 2011 నుంచి ఇక్కడ పనిచేస్తున్నానండి. నాకున్న అనుభవం రీత్యా మాత్రమే ఇచ్చారు. నేను ఇక్కడ ఇప్పటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండానే రన్ చేశాము. పేషెంట్స్ కి సర్వీసే ఇచ్చాము, జనరిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యి మాత్రమే చేశాము. 100 రూపాయలకి దొరికే. ఇప్పుడు ఏంటి అసలు ఎందుకు ఇంత అడావిడి చేస్తున్నారు, ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు అనుకోవచ్చు. ఒక ముస్లిం వ్యక్తినండి, ఒక మైనార్టీకి చెందిన వ్యక్తిని, వీడేంటి చేసుకునేది, ఆ జిల్లా సమైక్యకు వచ్చే ఆదాయం కూడా నేనే తీసుకుంటాను, నాతో ఓపెన్ గా చెప్పాడు అతను. ఏంటి N ఓంకార్ జిల్లా పార్టీ ఆఫీస్ లో ఉంటాడు. ఆయన మీతో మాట్లాడారు, నన్ను పిలిపించి వార్నింగ్ కూడా చేశారు. వార్నింగ్ ఇచ్చారు? ఈ షాపులు నాకు అప్పచెప్పేయాల్సిందే. అసలు ఇంకా ఆయన ఎట్లా చెప్తున్నారంటే సార్, మన ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి, ఈ నాయకులకు ఒకటి, ఈ నాయకుడికి ఒకటి, ఈ ఎమ్మెల్యే గారికి ఒకటి, ఎమ్మెల్యే గారికి ఒకటి. నాది గవర్నమెంట్. మీరు కూడా పార్టీలో ఉన్నట్టు చెప్తున్నారు? అవునండి, నేను తెలుగుదేశం మండల కార్యదర్శినండి, తెలుగు యువత కార్యదర్శిని. మరి మీరు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఒకసారి చూడండి సార్, ఎంతమంది ఇబ్బంది పడుతుంది. నేను చెప్పండి సార్, పార్టీ మీరు పార్టీ వాళ్ళ పెద్దల దృష్టికి అవునండి, పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మా ఎమ్మెల్యే గారి నోటీసులో తీసుకెళ్లడం జరిగింది. కానీ వాళ్ళు ఏమన్నారు? మేము చూస్తాము, మేము ఫాలో అప్ చేస్తాం. ఎమ్మెల్యే గారి నోటీస్కి తీసుకెళ్ళాము, మన నజీర్ గారి నోటీస్కి తీసుకెళ్ళాము, లోకల్ ఎమ్మెల్యే గారి నోటీస్ తీసుకెళ్ళాము, మేము నారా లోకేష్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళాము సార్. ఒకసారి ఫోటోస్ ఉన్నాయి చూడండి, నారా లోకేష్ గారి దగ్గరికి కూడా కలిసి వెళ్ళాం. నారా లోకేష్ గారు కూడా చాలా నాన్నగారు చేసిన దాన్ని మంచిగా నిలబెడుతున్నారు సార్. వాస్తవంగా చెప్పాలంటే సార్, ఇది 2014లో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు షాపులు, కానీ గుంటూరు జిల్లాలో మాత్రమే నడిపిస్తున్నాం సార్. కలిసి మీరు చెప్పారా? మరి సార్ మేము ఇచ్చింది అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ గారు, సిబ్బంది మేము. ఇప్పుడు వాళ్ళు అంటే ఏది ఇది గెలిచిన తర్వాతే వెళ్ళారు మంత్రి దగ్గర? తర్వాతే సార్, గెలిచిన తర్వాతే వెళ్ళి కలిసి చెప్పాము. రాష్ట్రం మొత్తం వీళ్ళు కాదు, మీకు అఫీషియల్ గా DRDO ఆఫీస్ నుంచి ఎవరైనా ఇవ్వటం కానీ, లేకపోతే MRO గారు కానీ, లేకపోతే ఎవరైనా కన్సర్న్ ఆఫీసర్లు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా, ఇట్లా ఖాళీ చేపిస్తాం రాత్రి? లేదు సార్, నా కాంటాక్ట్ కూడా ఏమీ లేదు. వాళ్ళు వచ్చాక నేను వాళ్ళతో కూడా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, మా సిబ్బంది ఫోన్ తో మాట్లాడాను నేను. సార్ ఏంటి సార్ ఇది, పేషెంట్స్ ఇబ్బంది పడతారని చెప్పేసి అప్పుడు మాట్లాడారు. ఫైనల్ గా ఏంటి మీరేం డిమాండ్? సార్, ఇంతమంది రోడ్డున పడతారు సార్, నేను కేవలం ఏదో లాభాపేక్ష కోసం చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఒక మంచి ఉద్దేశం కోసం పెట్టిన ఈ షాపులను నడిపించుకుని ఇంతమంది బతుకుతున్నాం, ఇంతమంది కుటుంబాలని రోడ్డు వేయడం కరెక్ట్ కాదు సార్. ఇది ఒకవేళ ఏదన్నా ఇదైతే మేము ధర్నా చేసి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికైనా కానీ పాదయాత్ర చేసుకుని వెళ్ళే కార్యక్రమం చేసి మాత్రం ఖచ్చితంగా చేస్తాం సార్. వీళ్ళు నాయకుల పేర్లు చెప్పి చేసే అఘాయిత్యాలు, నాలాంటి వాళ్ళు చాలా మంది చిన్న కార్యకర్తలతో ఇబ్బంది పడిపోతున్నారు సార్. ఇది ప్రధానంగా అయితే
ఈ షాప్ లీజ్దారులు అయితే క్లియర్ గా చెప్తున్నారు. కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలే దగ్గరుండి ఇదంతా కూడా చేపిస్తున్నారు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది క్లియర్ గా. అయితే ఈ షాప్ లీజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే, కాకపోతే వాళ్ళు లోకల్ బాడీలో ఉండేవాళ్ళు. ఇది జిల్లా స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు దీనిని కావాలని చెప్పి ఆ భయభ్రాంతులకి గురి చేసే విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా ప్రస్తుతం అయితే గుంటూరు జిల్లా GGH లో జరుగుతున్నటువంటి ఈ షాపు ఖాళీకి సంబంధించినటువంటి అంశం ఒక వివాదాస్పదమైంది అనే విధంగా చెప్పొచ్చు. అసలు లీజులు ఉన్నాయా లేదా, ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనిపైన లోకేష్ కూడా కలిసాము, లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారనే విధంగా షాప్దారులు చెప్తున్నారు. కానీ జిల్లా సమైక్యకు సంబంధించిన వాళ్ళు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు, మాకు ఎలాంటి లాభాలు రావట్లేదు, దీని మీద తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యుల పిల్లలు దీనిని నిర్వహించాలనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని ఖాళీ చేపిస్తున్నాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు GGH నుంచి. చెప్తున్నాం కదా, కాపీ ఇవ్వకుండా ఖాళీ చేయమంటే కాపీ ఇవ్వండి, బయటకు వచ్చేస్తాం అంతే.